హాయ్ లవ్లీ పీపుల్స్, లాస్ట్ వీడియోలో మా అన్నయ్య వాళ్ళు ఇరుముళ్ళు కట్టుకుని శబరిమల యాత్ర అయితే ప్రారంభించారు. సో ఈ వీడియోలో అయితే వాళ్ళు రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే చూద్దామా. శబరిమల యాత్ర అంటే ఎలాంటి వరకైనా ఫస్ట్ గుర్తొచ్చేది పంబ. సో ఫస్ట్ మనం పంబ చేరాలి. అక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు కొండ మార్గంలో కాలినడకన స్వామివారి సన్నిధికి చేరుకోవాలి. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా క్రౌడ్ ఏ మాత్రం తగ్గలేదట. దాదాపు 8 గంటల సమయం పడుతుందంట దర్శనానికి. ఇప్పటికే న్యూస్ ఛానల్లో ట్రెండీ టాపిక్ అయిపోయింది శబరిమల టాపిక్. అంత క్రౌడ్ ఉన్నారంటబ్బా. బట్ మా అన్నయ్య వాళ్ళు వెళ్ళిన టైంలో బాగా కుండపోత వర్షం పడుతుందంట. సో బట్ ఏ మాత్రం లెక్క చేయకుండా అదే క్యూ లైన్ లో వెళ్ళడంతో జస్ట్ 2 అవర్స్ లో దర్శనం కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసారు. స్వాములు బయటికి రాగానే అక్కడ ఉన్నటువంటి గురుస్వాములు ఇరుముళ్ళు తీసి నెయ్యిని సేకరించి స్వామివారి అభిషేకానికి పంపిస్తారు. అదబ్బా సంగతి. అలా జరిగిందంటే శబరిమల యాత్ర చాలా ప్రశాంతంగా. సరే అయితే ఉంటా మరి, బాయ్.